శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో నన్ను క్షమించాలి. ఎందుకంటే నిన్న శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అవడంతో పొద్దునుంచి హడావుడిగా ఉండి 47వ అధ్యాయం చెప్పేశాను మీకు. అలా కాకుండా 40వ అధ్యాయంలోనే మనం ఉన్నాము. పొరపాటు అయిపోయింది. ఈ పొరపాటుకి సాయి బిడ్డలందరూ కూడా నన్ను క్షమించాలని కోరుకుంటూ 40వ అధ్యాయమే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నానండి. మనకి మొన్న 39 అయిపోయింది, 40వ అధ్యాయం చెప్పాలి. నిన్న హడావిడిలో 47వ అధ్యాయం చెప్పేయడం జరిగింది. ఈ పొరపాటుకి చింతిస్తూ మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను ఈ పొరపాటుని క్షమించాలని. సాయిరామ్. మరి 40వ అధ్యాయంలో ప్రారంభిద్దామండి. బాబా కథలు. దేవు గారి ఇంటిలో ఉద్యాపనకు బాబా సన్యాసి వేషముతో మరియు ఇద్దరిని తోడుకుని పోవుట. హేమంత్ పంత్ ఇంటికి ఫోటో రూపంలో పోవుట. ఈ 40వ అధ్యాయంలో ఇది ఉంటుందండి. నిన్న పొరపాటుని అది అయిపోయింది. ఇప్పుడు 40వ అధ్యాయం చెబుతున్నాను. ఈ అధ్యాయంలో 2 కథలు చెప్పుదాము. ఒకటి, దహనులో బీవీ దేవుగారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెళ్ళుట. చూసారా, ఇందులో 2 కథలు ముందుగా చెప్పుకుంటున్నాము. దహనులో బీవీ దేవు గారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెళ్ళుట. అయితే బాంద్రాలోని హేమంత్ పంత్ ఇంటికి హోళీ పండుగ నాడు భోజనమునకు పోవుట. చూసారా, ఈ 2 కథలు ఇది తొలి పలుకులు ఆయన చెప్తున్నారు. శ్రీ సాయి సమర్థుడు పావనమూర్తి తన భక్తులకి పర విషయములయందు తగిన సలహాలనిచ్చి జీవిత పరమావధిని పొందినట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపజేసి అప్రాప్యమును ప్రాప్తింపచేయును. అదండి ఇందులోని మనము ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, శ్రీ సాయి సమర్థుడు పావనమూర్తి తన భక్తులకు ఇహపర విషయములందు తన సలహాలనిచ్చి జీవిత పరమావధిని పొందినట్లు చేసేవారు. వారి సంతోషపెట్టేవారు. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి అసలు వాళ్ళ యొక్క పాపకర్మలను నశింపజేసేవారు. బాబా గారు వాళ్ళ తలపై చేపెట్టి ఆశీర్వదించేవారు. అప్పుడు వాళ్ళ పాపాలన్నీ కూడా నశించేవి. అయితే అప్రాప్యమును ప్రాప్తింపచేయును అంటే మన యొక్క పాపకర్మలన్నీ పోయి మనకి పుణ్యం కలిగేలాగా ఆయన చేసేవారండి. వారు తమ భక్తుల ఏడ భేదము లేక తమకు నమస్కరించిన వారిని ఆదరముతో హక్కున చేర్చుకునేవారు. అప్పుడే కదండి, ఇప్పుడు కూడా ఉంది. బాబా గారు హక్కును చేర్చుకుంటారు. వర్షాకాలంలో నదులు కలియు సముద్రము వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని శిష్యులకిచ్చును. దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారి కంటే కానీ అంతకంటే ఎక్కువ కానీ దేవుని ప్రేమకు పాత్రులగుదురు తెలియవలెను. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలదము. అదండి, సముద్రము వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని శిష్యులకు ఇచ్చేవారు బాబా గారు. అది ఓన్లీ బాబా గారి వల్లే అవుతుందండి. ఏ దేవతారాధనలోని కాదు, బాబా గారు మాత్రము ఈ విషయంలో అలా చేసేవారండి. దీన్ని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారి కంటే కానీ అంతకంటే ఎక్కువ కానీ దేవుని ప్రేమకు పాత్రులగుదురని తెలియజేయనుంది. ఈ అధ్యాయంలోని కథల వైపు మనము వెళ్దామండి. ఆ కథల్లోని ఎంతంత నీతి ఉంటుందంటే, ఒక్కొక్కరికి బాబా గారు ఇచ్చిన ఆశీర్వాదము అంత నీతి ఉంటుంది. ఆ కథలు అంత అద్భుతంగా ఉంటాయండి. మరి ఆ కథల వైపు పోతూ దేవు గారింట ఉద్యాపన వ్రతం. దేవు గారింట ఉద్యాపన వ్రతం దాన్ని ఏ విధంగానో చూద్దాం. దహనులో బీవీ దేవు గారు మమతాదారుగా నుండెను. ఎక్కడ
దహను అనే ఒక ఊరిలో బివి దేవు గారు మమల్తాదారుగా నుండెను. వారి తల్లి 25-30 నోములు నోచెను. వారి తల్లిగారు 25-30 నోముల వరకు నోచారటండి. వారిని ఉద్యాపన చేయవలసి ఉండెను. ఈ కార్యక్రమంలో 100-200 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి ఉండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యాను. దేవు గారు బాపూసాహెబ్ జోగు గారికి ఒక లేఖ వ్రాసిరి. మరి వ్రతం అయిపోయిన తర్వాత ఉద్యాపన అంటూ ఉంటుందండి. ఆ ఉద్యాపన కూడా చేస్తేనే ఆ వ్రతం యొక్క పరిపూర్ణత, ఆ వ్రతానికి ఒక పరిపూర్ణత వస్తుంది. ఆ విధంగా ఆ తల్లిగారు చేయడము, దానికి ఉద్యాపన చేయాలంటే భక్తాదుల్ని పిలవాలి. వాళ్ళకి ఒక్కొక్క వ్రతానికి ఒక్కొక్క నియమంతో ఉంటుంది. ఇప్పుడు దుర్గాదేవి ఉంది, నవరాత్రులు ఉంటాయి. నేను అమ్మవారి పూజ చేస్తూ ఉద్యాపన చేస్తానండి. ఉద్యాపన చేయడం 9 మంది కన్నె పిల్లల్ని లాస్ట్ రోజు వాళ్ళని పిలిచి వాళ్ళకి దక్షిణ తాంబూలాలు అన్న ప్రసాదము పెడుతూ ఆ అమ్మవారి ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క పేరు పెట్టి వాళ్ళని సత్కరించాలి. అంటే అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్టు. అది మెచ్యూర్ కాని పిల్లలతోనే ఉద్యాపన చేస్తాను. అది ఉద్యాపన అంటే ఒక్కొక్క వ్రతానికి ఒక్కొక్క నియమం ఉంటుంది. అలాగే ఆ తల్లిగారు 25-30 మంది ఎన్నో నోములు 25-30 నోముల వరకు నోచారంట. దానికి ఉద్యాపన చేయాల్సిన అవసరం ఉంది. దానికి 100-200 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టవలసి ఉండేదండి. ఈ శుభకార్యమునకు ముహూర్తం నిశ్చయించాను. దేవు గారి బాపూసాహెబ్ జోగు గారికి ఒక లేఖ రాశారంటండి ఈ ఉద్యాపన దాని గురించి. వారు రాకున్నచో అసంతృప్తికరముగా నుండుననియో రాశాను. జోగ్ గారికి ఏమని రాశారంట, మీరు అంటే బాపూసాహెబ్ జోగ్ గారికి బివి దేవు గారు ఒక లేఖ రాశారంటండి. ఏమని, మీరు రాకపోతే నాకు చాలా అసంతృప్తిగా ఉంటుంది, కాబట్టి మీరు రావాలి అని చెప్పి రాశారంటండి. జోగ్ ఆ ఉత్తరము చదివి బాబాకు వినిపించాను. మనస్పూర్వకమైన విజ్ఞాపనను విని బాబా ఇట్లనే, నన్నే గుర్తించుకుని వారిని నేను మరువను. విని బాబా ఇట్లనియే, నన్నే గుర్తుంచుకున్న వారిని నేను మరువను. నాకు బండి కానీ, టాంకా కానీ, రైలు కానీ, విమానము కానీ అవసరము లేదు. నన్ను ప్రేమతో పిలుచువారి యొద్దకు నేను పరిగెత్తుకుని పోయి ప్రత్యక్షమయ్యేదను. అతనికి సంతోషమైన జవాబు వ్రాయుము. నీవు నేను ఇంకొకరు సంతర్పణకు వచ్చేదమని వ్రాయుము. చూడండి, ఆయన ఏం చేశాడు బివి దేవు గారు. ఈయన అన్నీ నిర్ణయించుకుని మేము ఇలా ఉద్యోగం చేయాలనుకుంటున్నాము, మీరు తప్పనిసరిగా రావాలి అంటారు. ఈ ఉత్తరాన్ని పట్టుకెళ్ళి బాబా గారి దగ్గర చదువుతారు. ఇలాగ రాశారు బివి దేవి గారు, మరి బాబా వెళ్ళాలి అని. ఎవరు, ఈయన మన దేవు గారు రాస్తే జోగ్ గారు వినిపిస్తారు. అప్పుడు బాబా అన్న మాటలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. నన్నే గుర్తుంచుకుని వారిని నేను ఎప్పుడూ మరవను. అయితే నాకు ఏ విధమైన ఇది అవసరం లేదు, నాకు ఏ టాంకా కానీ ఏం కానీ అవసరం లేదు. నువ్వు నేను ఇంకొకరము ముగ్గురు వెళ్దాం. చూడండి, త్రిమూర్తి స్వరూపుల్లాగా ముగ్గురు వెళ్దామన్నారండి బాబాగారు. ప్రేమతో ఆహ్వానిస్తే కాదంటావా అని చెప్పి అప్పుడు అతనికి సంతోషమైన జవాబు వ్రాయి, మేము వస్తున్నామని చెప్పి అంటారండి. నీవు నేను ఇంకొకరు సంతర్పణకు వచ్చేదామని వ్రాయము. జోగు బాబా చెప్పినది దేవుకి వ్రాసిన. దేవుకి ఎంతో సంతసించిరి. ఆయన ఎంతో సంతోషపడిపోయాడంటండి ఆ జవాబు విని. ఆ జాబు అప్పుడు ఉత్తరాలు కదండి, ఉత్తరాలు రాస్తే ఆ జాబు చూసి ఆయన ఎంతో సంతోషపడిపోయి, జోగు బాబా చెప్పినది దేవుకు వ్రాసిన. దేవు గారు ఎంతో సంతసించిరి. కానీ బాబా రహత రుయి నీమ్గాం దాటి ప్రత్యక్షంగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియను. బాబాకు అసఖ్యమైనదేమీ లేదు. వారు సర్వాంతర్యామి ఎగుటచే హఠాత్తుగా నేరూపంనైనను వచ్చి తమ వాగ్దానమును పాలించవచ్చు ననుకునేను. కానీ బాబా గారు నిమ్గాం దాటి ఎక్కడ వరకు వెళ్ళరు, ఎక్కువ దూరం వెళ్ళరు. అలాంటి ఆయనకి
ఇక్కడికి వస్తారంటావా? కానీ ఆయనకి సాధ్యం కానిది ఏం లేదు. ఆయన ఏదో ఒక రూపంలో తప్పకుండా వస్తారు అని ఆయన అనుకున్నాడంటండి. అనుకుని ఉచ్చాపనకు కొద్ది రోజులు ముందుగా బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి ఒకడు గో సంరక్షణకై సేవ చేయుచు దహను స్టేషన్ మాస్టర్ వద్దకు చందాలు వసూలు చేయు మిషన్తో వచ్చాను. ఒక ఆయన స్టేషన్ మాస్టారు సన్యాసిని ఊరిలోనికి పోయి మమల్తాదారుని కలుసుకుని వారి సహాయంతో చందాలు వసూలు చేయమనెను. అంతలో మమల్తాదారే అచ్చటికి వచ్చాను. స్టేషన్ మాస్టారు సన్యాసిని దేవుగారికి పరిచయమునర్చెను. ఇద్దరు ప్లాట్ఫారం మీద కూర్చుండి మాట్లాడిరి. దేవు ఊరిలోనేదో మరొక చందా పట్టి రావు సాహిబ్ నరోత్తమ శెట్టి నడుపుచుండుటచ్చే ఇంకొకటి ఇప్పుడే తయారు చేయుట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసములు పిమ్మట రమ్మనెను. అదండి ఒక సన్యాసి రావడము, బీవీదేవి గారిని కలవడము, ఇద్దరు కలిసి ప్లాట్ఫామ్ మీద కూర్చుంటారు. ఆ కూర్చున్న తర్వాత దేవుగారు అంటారు, ఊర్లోనేదో మరొక చందా పట్టి ఉంది, రావు సాహిబు నరోత్తమ శెట్టి నడుపుచుండుటచ్చి ఇంకొకటి ఇప్పుడే తయారు చేయుట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట రమ్మనెను. ఓ పట్టి తయారు చేయడానికి అలా రమ్మన్నాడంటండి ఆయన. మాటలు విని సన్యాసి అచ్చట నుండి పోయింది. ఈ మాటలు విన్న తర్వాత ఆ సన్యాసి గారు వెళ్ళిపోయారండి. 1 నెల పిమ్మట ఆ సన్యాసి ఒక టాంకాలో వచ్చి 10 గంటలకు దేవుగారి ఇంటి ముందర ఆగాను. చందాల కొరకు వచ్చినేమోయని దేవు అనుకునేను. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులై ఉండుట చూచి తాను చందాల కొరకు రాలేదనియు భోజనముకై వచ్చితననియు సన్యాసి చెప్పింది. చూడండి, ఆయన పరీక్షించడానికి బాబా గారు ఏ విధంగా ముందేమో ఆయన్ని పరిచయం చేసుకున్నారు, చందాల రూపంలో వచ్చానని చెప్పి అనడము. సరే, వాళ్ళు అడిగిన వాళ్ళు 2, 3, 4 మాసాల వరకు కుదరతన్నారు. కానీ ఆయన మళ్ళీ 10 రోజుల్లోనే ఆ సన్యాసి రావడము, మళ్ళీ చందాల కోసమే వచ్చారని ఈయన అనుకోవడము. చూడండి ఎంత ఇదో. ఆయనేమో ఉద్యాపన పనుల్లో ఉన్నాడు కదండి. అయితే ఈయన మనసుని కనిపెట్టిన బాబాగారు ఏమన్నారండి, నేను చందాల కోసం రాలేదు, భోజనం కోసం వచ్చాను. అప్పుడు సన్యాసి ఇద్దరు మీకు స్వాగతం నిమగ్నై చూచి తాను చందాల కొరకు రాలేదని భోజనముకై వచ్చితేనని సన్యాసి చెప్పాను. అందుకు దేవు మంచిది, చాలా మంచిది, మీకు స్వాగతము, ఈ గృహము మీదే అనేను. అప్పుడు సన్యాసి ఇద్దరు కుర్రవాళ్ళు నాతోనున్నారు అనేను. దేవు మంచిది, వారితో కూడా రండు అనేను. ఇంకా 2 గంటల కాలపరిమితి ఉండుటచే వారి కొరకు ఎచ్చటికి పంపవలెనని అడిగాను. సన్యాసి ఎవరిని పంపనవసరము లేదనియు తామే స్వయముగా వచ్చేదామని చెప్పాను. సరిగ్గా 12 గంటలకు రమ్మని దేవు చెప్పాను. సరిగ్గా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనము చేసి పిమ్మట వెడలిపోయేది. ఆయన ఉద్యాపన కన్నా ముందే త్రిమూర్తి స్వరూపులుగా ముగ్గురు రావడము, బాబాగారితో ఇంకో ఇద్దరిని తీసుకుని రావడము జరిగింది. భోంచేసి వెళ్ళిపోతారు. ఈ ఉద్యాపన పూర్తి కాగానే దేవు గారు బాపు సాహిబ్ జోగ్కు ఉత్తరము రాశాను. అందులోని బాబా తన మాట తప్పెనని వ్రాశాను. ఈ ఉద్యాపన అయిపోయింది, అంతా అయిపోయింది. కానీ బాబాగారు వస్తానన్నారు కదా, మరి మీరు ముగ్గురు వస్తారని చెప్పావు కదా, మరి రాలేదు అని చెప్పి అంటారు. జోగు ఉత్తరము తీసుకుని బాబా వద్దకు వెళ్ళాను. దానిని తెరవక మునిపే బాబా ఇట్లనేను, వాగ్దానము చేసి దగా చేసి తిననుచున్నాడా? నేను వాగ్దానం చేసిందని దగా చేశాను అంటున్నాడా? ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరైతిని, ఇంకో ఇద్దరితో కలిసి నేను సంతర్పణలో హాజరైతిని, కానీ నన్ను పోల్చుకోనలేకపోయినని వ్రాయము. మరి బాబా వారు తక్కువరా? ఆయన పోల్చుకోలేకపోయాడు. అదేంటి బాబా గారు ఆయన అనుకున్నాడా ముందు
ఆయనేమో ఊరు దాటి రాడు, కానీ బాబాగారికి సాధ్యం కానిదేముంది, ఆయన ఏదో ఒక రూపంలో రావచ్చు అని అనుకున్న ఆయన మరి ఆయన్ని గుర్తించాలి కదండి. అదండి ఇక్కడ జరుగుతుందండి తప్పు. చాలామంది బాబా 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 అంటారు. ఆయన ఏమన్నాడండి? సర్వజీవుల్లో నేనే ఉన్నానన్నాడు కదా. మరి మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాం ఆయన్ని? ఆయనే వచ్చాడని ఎందుకు గుర్తించట్లేకపోతున్నాం. కానీ మళ్ళీ భజనలు చేస్తాము, బాబాగారు చెప్పుకుంటాము, ఆహా ఓహో అంటాం, అన్నీ ఉండదు. అదే అంటారండి బాబాగారు. మరి వచ్చిన వాళ్ళు త్రిమూర్తి స్వరూపులుగా గుర్తించాలి కదండి. ఆయన గుర్తించలే. అక్కడికి చెప్పారు కదండి బాబాగారు, ఏమని? మేము ముగ్గురు వెళ్దామని చెప్పు అన్నారు కదా. మరి అదే రకంగా బాబాగారు ఆయన మనసులో మాటను కూడా గ్రహించి ఏమన్నారు? నేను సందాల కోసం రాలేదు, భోంచేసి వెళ్దామని వచ్చామంటే ఆయన ఏమన్నారు? సరే 12 గంటలకి రండి, ఇంకా 2 గంటలు టైం ఉందంటే సరిగ్గా 2 గంటల టైంకి ఇంకో ఇద్దరిని తీసుకుని ఆయన వెళ్ళడము జరిగింది. మరి ఈయన ఏం చేస్తాడు? బాబు సాహిబ్ గారికి రాస్తారు. రాసి మాట తప్పారు, బాబాగారు వస్తానన్నావు కదా నువ్వు కూడా, ముగ్గురును రాలేదు అనేసి. అంతలోకి బాబాగారు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అయితే నన్ను పోల్చుకొనలేకపోయినని వ్రాయము, అట్టివాడు నన్ను పిలవనేలా, సన్యాసి చందాల కొరకు వచ్చినని అనుకునేను. అతని సంశయంను తొలగించుటకే మరిద్దరితో వచ్చేదనంటిని. ముగ్గురు సరిగా భోజనము వేళకు వచ్చి ఆరగించలేదా? నా మాట నిలబెట్టుకొనుటకు ప్రాణములైనా విడిచెదను. నా మాటలను నేనెప్పుడూ పొల్లు చేయను. ఈ జవాబు జోగు హృదయములో నానందము కలుగజేసెను. బాబా సమాధానమంతే దేవుగారికి రాసెను. దానిని చదువుగానే దేవుకు ఆనంద బాష్పములు దొర్లెను. అనవసరముగా బాబాను నిందించినందుకు పశ్చాత్తాపడెను. సన్యాసి మొదటి రాకచే తానెట్లు మోసపోయెను. సన్యాసి చందాలకు వచ్చుట, మరిద్దరితో కలిసి భోజనమునకు వచ్చినను మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట మొదలైనవి అతనికి ఆశ్చర్యము కలుగజేసెను. చూసారా? ఇదండి బాబా యొక్క లీలలు. మరి మనం భక్తితో, ఆయన మీద నమ్మకంతో, విశ్వాసంతో అన్నీ చెప్తాం, కానీ అది నిజతత్వంలోకి వచ్చేసరికి గ్రహించలేం. అదేనండి మాయలో పడిపోతాం. అప్పటి వరకు ఆహా ఓహో అనుకుంటాము, అది జరుగుతున్నప్పుడు దాన్ని గ్రహించలేమండి. అది బాబా యొక్క లీల. మరి అలా భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో వారు తమ భక్తుల ఇండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేర్చినట్లు చూచెదారు అనున్నది ఈ కథ వల్ల స్పష్టమవుతున్నది. అంతే కదండి. మరి ఎవరైతే మనస్పూర్వకంగా ఆ బాబాగారిని నమ్ముతారో వాళ్ళు తలపెట్టిన పనులన్నీ కూడా సక్రంగా జరగడమే కాకుండా బాబాగారు కూడా ఏదో ఒక రూపంలో వాళ్ళ ఇంటిలోకి ప్రవేశిస్తారు. చాలా జరిగినాయండి ఇలాంటివి, చాలా 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 జరిగినాయి. ఏదో ఒక రూపంలో బాబాగారు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మదనపల్లిలోనే నా రూపంలో బాబాగారు ఒకరింటికి భజన కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. నిజంగా అద్భుతం అండి. అది చాలా పెద్ద స్టోరీ. ఆ తర్వాత వాళ్ళకి నాకు పరిచయం లేదు. నన్ను వాళ్ళు చూడలేదు, నేను వీళ్ళని చూడలేదు. కానీ నా రూపంలో బాబాగారు అక్కడికి వెళ్ళడం. అలాగే ఒకరి దగ్గరికే కాదండి, 2-3 దగ్గరికి కూడా బాబాగారు వెళ్ళడం, వాళ్ళు చెప్పడము, మీరు భజనకు వచ్చారు అమ్మగారు అనడము జరిగింది. ఇలాగా బాబాగారు ఎవరి రూపంలోనే అంటే ఆయన వెళతారండి, తప్పకుండా వెళ్తారు. ఎందుకంటే ఇది నా అనుభవంతో చెప్తున్నానండి. బాబాగారిని బాగా విశ్వసిస్తే ఆయనే అన్నీ ఏదో రూపంలో వెళ్ళి వాళ్ళని సంతృప్తిపరుస్తారు, ఆశీర్వదిస్తారు. ఇది మాత్రం నిజమండి. మరి నిన్న జరిగిన పొరపాటుకి నన్ను క్షమించాలి. 40వ అధ్యాయం ఇదండి కరెక్ట్గా. నిన్న చెప్పింది కాదు, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కత్మాది 40వ అధ్యాయంలో ఉన్న మనము రేపొద్దున చెప్పుకుందామండి. అందరికీ సాయిరామండి.